గత ప్రభుత్వం ప్లేస్ని ఇయర్ మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు. మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష. గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారికి చాలా స్పేస్ ఉంది, ఎక్కడైనా కూడా పెట్టవచ్చు. ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక చిన్న 1 పాయింట్ అధ్యక్ష, గదరన్న గారి పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డులను దేశపతి గారు స్వాగతిస్తూనే మిగతా సూచనలు చేసినారు అధ్యక్ష. అయితే ఈ మండలిలో 2 ప్రముఖమైనటువంటి సాంస్కృతిక వేత్తలు ఉన్నారు అధ్యక్ష. ఒకటి దేశపతి శ్రీనివాస్ గారు, ఇంకోటి గోరేటి వెంకన్న గారు. గదరన్న పేరు మీద వేసేటటువంటి కమిటీలో పెద్దల మండలిలో ఉన్నటువంటి వారిద్దరికీ కూడా స్థానం కల్పిస్తే ఇంకా మంచి సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి కవిత గారు, అంటే పిటిషన్ రూపంలో ఇస్తే నేను రెస్పాండ్ అయ్యేవాను కాదు, మైక్లో మాట్లాడింది కాబట్టి రెస్పాండ్ కాదు. హడావుడి ఏం లేదు, R&B శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగు విషయానికి వస్తే తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైఢూర్యాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి, గ్రామీణ మహిళలు అక్కా చెల్లెల్ని కలపాలి, రాణి ఆ రోజు చాకలి ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి. ఇది బంగారం వజ్ర వైడూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు, తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడాలి అనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు సహకరిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులు చేసినప్పుడు అధ్యక్ష నేను హడావుడిగా తీసుకున్న నిర్ణయం, ఒక భారత మాజీ ప్రధానమంత్రి ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు, వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయి ఐక్యంగా ఉంచాలని. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఆ కమిటీలో దేశపతి శ్రీనివాస్ గారి సలహాలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడ పెట్టాలని చెప్పండి, దాన్ని కూడా పెడతాం అని. రాజీవ్ గాంధీ ఇలా మామూలు వ్యక్తి కాదబ్బా. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లకు నేరుగా 2 లక్షలు 3 లక్షలు అకౌంట్లో డైరెక్ట్ అకౌంట్లో వేసేవాడు. ఆయన ఒక మాట పార్లమెంట్లో అన్నాడు, 100 రూపాయలు పంపిస్తే గ్రామ పంచాయతీ పోయే వరకు 50 రూపాయలు అవుతున్నాయి. ఆయన ప్రధానమంత్రి శిష్టాన్ని చెప్పి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలనే మహాత్మా గాంధీ కళలు కన్నా నిజం చేసిన నాయకుడు. ఐటీ రంగాన్ని ఒకవైపు గ్రామీణ ప్రాంతం, ఒకవైపు ఐటీ రంగాన్ని 21వ తీసుకొని కంప్యూటర్ సెల్ ఫోన్ అని ఆయన ఆలోచన విధానం. అలాంటి వ్యక్తి, దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు. ఓకే కవిత గారు. అధ్యక్ష, తెలంగాణ తల్లి అనేటటువంటి ఒక మాతృమూర్తిని మనం ఏర్పరచుకున్నది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏర్పరచుకున్నాం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా, అమ్మ పేదగా ఉన్నా, గొప్పగా ఉన్నా, వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మనే అధ్యక్ష. మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారి ఇష్టం అధ్యక్ష. ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు, ఇబ్బంది లేదు. మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేది అన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది, ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష. రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే. పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే, దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష. థ్యాంక్ యూ.